సాయికృష్ణ మిస్సింగ్ పై సిట్ బృందం విచారణ చేస్తోంది. కృష్ణలంకలోని సాయికృష్ణ ఇంటికి వెళ్లింది సిట్ బృందం. కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తోంది. భారీ భద్రత మధ్య సాయికృష్ణ ఇంటికి వెళ్లింది సిట్ టీం. విచారణ సమయంలో ఇంట్లోకి ఎవరిని అనుమతించడం లేదు. సిఐ నాగరాజ్ను కూడా ప్రశ్నించనుంది సిట్ బృందం. మరోవైపు ఈ కేసులో ఇవాళ కోర్టుకు కీలక ఆధారాలు సమర్పించనున్నారు కృష్ణలంక పోలీసులు. సీసీ ఫుటేజ్ కు సంబంధించిన హార్డ్ డిస్క్లు, డీవీఆర్ను కోర్టుకు సమర్పించనున్నారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో వాస్తవాలు వెలికి తీసేందుకు తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్పై ఇటీవల ఆర్డర్స్ ఇచ్చింది కోర్టు. దీంతో కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు సంబంధించిన సీసీ ఫుటేజ్, హార్డ్ డిస్క్లు, డీవీఆర్ను సీజ్ చేసి బ్యాకప్ చేశాయి ఫోరెన్సిక్ బృందాలు. నేడు కోర్టుకు సీల్డ్ కవర్లో సమర్పించనున్నారు కృష్ణలంక పోలీసులు. మిస్సింగ్ కేసులో కీలకంగా మారనుంది స్టేషన్ సీసీ ఫుటేజ్. సాయికృష్ణ మిస్సింగ్ పై సిట్ బృందం విచారణ చేస్తోంది. కృష్ణలంకలోని సాయికృష్ణ ఇంటికి వెళ్లింది సిట్ బృందం. కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తోంది. భారీ భద్రత మధ్య సాయికృష్ణ ఇంటికి వెళ్లింది సిట్ టీం. విచారణ సమయంలో ఇంట్లోకి ఎవరిని అనుమతించడం లేదు. సిఐ నాగరాజును కూడా ప్రశ్నించనుంది సిట్ బృందం. మరోవైపు ఈ కేసులో ఇవాళ కోర్టుకు కీలక ఆధారాలు సమర్పించనున్నారు కృష్ణలంక పోలీసులు. సీసీ ఫుటేజ్ కు సంబంధించిన హార్డ్ డిస్క్లు, డీవీఆర్ను కోర్టుకు సమర్పించనున్నారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో వాస్తవాలు వెలికి తీసేందుకు తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్పై ఇటీవల ఆర్డర్స్ ఇచ్చింది కోర్టు. దీంతో కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు సంబంధించిన సీసీ ఫుటేజ్, హార్డ్ డిస్క్లు, డీవీఆర్ను సీజ్ చేసి బ్యాకప్ చేశాయి ఫోరెన్సిక్ బృందాలు. నేడు కోర్టుకు సీల్డ్ కవర్లో సమర్పించనున్నారు కృష్ణలంక పోలీసులు. మిస్సింగ్ కేసులో కీలకంగా మారనుంది స్టేషన్ సీసీ ఫుటేజ్. సాయికృష్ణ మిస్సింగ్ పై సిట్ బృందం విచారణ చేస్తోంది. కృష్ణలంకలోని సాయికృష్ణ ఇంటికి వెళ్లింది సిట్ బృందం. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వినయ్, స్వాతి, సాయికృష్ణ కేసులో సిట్ ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసింది. నిన్న సాయంత్రం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సిట్ బృందం ఇన్వెస్టిగేషన్ కూడా టేకప్ చేసింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ప్రైమరీ ఎవిడెన్స్లు కలెక్ట్ చేసుకోవడంతో పాటు ఇంతకు ముందు వరకు విచారణ జరిపిన ఏసీపీ దైవప్రసాద్ బృందంతో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యి కీలక అంశాలన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రంతా కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయికృష్ణ కేసుకు సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా సిట్ బృందం తీసుకుంది. ఈరోజు ఉదయం 8 గంటల సమయానికి కృష్ణలంకలో ఉన్న సాయికృష్ణ నివాసానికి కూడా సిట్ బృందం వచ్చింది. ప్రస్తుతం 8 గంటల నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా మొత్తం ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా ఆ కుటుంబ సభ్యుల నుంచి కూడా స్టేట్మెంట్స్ అన్ని కూడా రికార్డ్ చేస్తా ఉన్నారు. ముందు అటు సాయికృష్ణ తల్లితో సిట్ బృందం సమావేశమైంది. ఆమె దగ్గర నుంచి కూడా పూర్తిగా స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో పాటు వివరాలన్నీ కూడా తీసుకుంటా ఉన్నారు. దాంతోపాటు ఇతర కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కూడా మాట్లాడుతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే అటు గతంలో ఏసీపీ దైవప్రసాద్ బృందానికి సంబంధించి సాయికృష్ణ తల్లి స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు చాలా కీలక విషయాలు కూడా ఆమె చెప్పారు. మార్కాపురం నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చారు, పలానా తేదీ టైం అని కూడా చెప్పిన నేపథ్యంలో దానికి ఆధారంగా కూడా ఏసీపీ దైవప్రసాద్ బృందం అనేక కోణాల్లో మొత్తం 3 రోజుల పాటు విచారణ జరిపింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి నివేదిక అంతా కూడా నిన్న సిట్ బృందానికి సమర్పించిన నేపథ్యంలో దాన్ని కూడా సీజ్ చేశారు. అయితే ఫ్రెష్గా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా సిట్ బృందం స్టార్ట్ చేసింది. దాంట్లో భాగంగానే ఇన్వెస్టిగేషన్ మొదటి రోజు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించి ఎవిడెన్స్లన్నీ కూడా కలెక్ట్ చేసుకున్న అనంతరం కృష్ణలంక సాయికృష్ణ నివాసానికి కూడా చేరుకున్నారు. ప్రస్తుతం సాయికృష్ణ తల్లితో సిట్ బృందం అటు ఆమె స్టేట్మెంట్తో పాటు కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ అన్ని కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. దీనికి ఆధారంగా తదుపరి విచారణ అంతా కూడా సిట్ చేయబోతా ఉంది. ఇక్కడ విచారణ అయిన తర్వాత అటు కృష్ణలంక పోలీస్ స్టేషన్తో పాటు నాగరాజు నివాసానికి కూడా సిట్ బృందం వెళ్ళబోతా ఉంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ వినయ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.